మానిటైజేషన్ అయిన వాళ్ళ కోసం ఒక వీడియో చేయండి. రోజుకి 10 రూపీస్, 20 రూపీస్ అలా వస్తుంటే నీరసం వస్తుంది, మోటివేషనల్‌గా ఉంటుంది. మీరొక వీడియో చేయండి దీని గురించి అనేసి అడుగుతున్నారు. ఇది యాక్చువల్‌గా నేనే చేద్దాం అనుకుంటున్నానండి. అడిగారు. ఇది ఫస్ట్ థింగ్ నేను చెప్తాను. ఇవన్నీ నేను ఎక్స్‌పీరియన్స్ చేసినవేనండి. ఇప్పుడు నాకు 2 ఛానెల్స్ ఉండడం వల్ల మెయిన్‌గా ఈ ఛానెల్ ద్వారా రెవెన్యూ ఎంతో కొంత రావడం వల్ల నాకేం తెలియట్లేదు. బట్ ఫస్ట్ ఛానెల్‌లో ఉన్నప్పుడు నేను ఇవన్నీ ఫేస్ చేశాను. అండ్ అప్పట్లో నేనేం ఫాలో అయ్యాను అనేది కూడా చెప్తాను మీకు. సో, ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతుంది ఈ వీడియో చూడండి. ఫస్ట్ థింగ్ నేను ఎలా ఆలోచిస్తాను అనేది చెప్తున్నాను మీకు. ఖచ్చితంగా మీరు కూడా ఇది చేయగలిగితే హ్యాపీగా చేయగలరు. సో, ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వేరే వాళ్ళతో అసలు కంపారిజన్ వద్దు. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఏంటంటే ఆ మైండ్ సెట్ వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్‌గా. ఇప్పుడు ఒకళ్ళ వీడియో చూస్తున్నాం అనుకోండి, వీళ్ళకి ఇన్ని వ్యూస్ వచ్చినాయి. ఓకే, ఇంత రెవెన్యూ వచ్చుండుంటది. అది కరెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. మనకు తెలీదు కదా! అవి ఫేక్ వ్యూస్ అవ్వచ్చు, రియల్ వ్యూస్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. సో, అట్లా వేరే వాళ్ళతో అసలు కంపారిజన్ వద్దు. మన పని మనం చేసుకోవాలి. మెయిన్ నేను ఎప్పుడు చెప్పినా ఫస్ట్ థింగ్ అదే చెప్తాను. మన పని మనం చేసుకుంటే మనకి ఏ గొడవ ఉండదు. వేరే వాళ్ళతో ఈవెన్ ఇది యూట్యూబ్ అనే కాదు, ఈవెన్ లైఫ్‌లో కూడా వేరే వాళ్ళతో అసలు కంపారిజన్ చేసుకోకూడదు మనం. ఎప్పుడైనా సరే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా ఉంటేనే మన లైఫ్ అనేది సాఫీగా జరిగిపోతుంది. మనకు తెలియకుండానే ఇది వచ్చేస్తది మనకు. ఆ నెగెటివ్ అనేది వచ్చేస్తది. సో, అసలు మనం అవన్నీ ఏం పట్టించుకోవాల్సిన పని లేదు. మీ ఛానల్, మీ పని మీరు చూసుకోండి అంతే. ఫస్ట్ థింగ్ అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. వ్యూస్ రావట్లేదు లేదా రెవెన్యూ రావట్లేదు అనే మైండ్ సెట్ వదిలేసి మనం మన వీడియోస్ని ఇంకెలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మనం చెప్పే విధానంలో ఇంప్రూవ్ చేయాలా, అది మీకే తెలుస్తుంది. వేరే ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు. ఓకే, ఇలా చెప్తే నచ్చుతుందేమో ఆడియన్స్కి, అలా మార్పులు చేర్పులు చేసుకుంటూ అలా మార్చుకుంటూ వెళ్ళాలి వీడియోస్ని. థంబ్‌నెయిల్ ఇంప్రూవ్ చేయడం కానివ్వండి, లేదా టైటిల్ ఇంప్రూవ్ చేయడం కానివ్వండి ఇట్లా. అండ్ ఇంకోటి టైటిల్ గురించి మెన్షన్ చేస్తానులేండి తర్వాత. సో, అన్నీ కరెక్ట్‌గా పెడుతున్నామా లేదా, మెయిన్ థంబ్‌నెయిల్స్‌ని ఇంకెలా మార్చుకోవచ్చు. తప్పులేదు, మీరు వేరే చూడండి. మీ టైప్ ఆఫ్ కంటెంట్ చేసే ఛానల్స్ వాళ్ళ చూడండి. థంబ్‌నెయిల్స్ వాళ్ళు ఎలా పెడుతున్నారనేది చూడండి. చూసి సేమ్ అదే విధంగా మీరు ఓన్‌గా క్రియేట్ చేయండి. మీ ఓన్ వేలో. ఊరికే ఐడియా తీసుకోవడంలో తప్పులేదు కదా! సో, మీరు మీ ఓన్ వేలో క్రియేట్ చేసి చేయండి. ఇంప్రూవ్ అవుతాయి థంబ్‌నెయిల్స్, ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి. ఇది నేను నా ఫస్ట్ ఛానల్‌లో చేశానండి ఇది. నాకు కరెక్ట్‌గా ఛానల్ గ్రో అయ్యే టైంకి నేను మానేశాను వీడియోస్. ఎందుకు అంటే ఇక్కడ ఈ పక్కన కన్‌స్ట్రక్షన్ ఇయన్నీ జరగడం వల్ల నాకు కుకింగ్ వీడియోస్ షూట్ చేయడానికి అసలు కుదరట్ల. ఈవెన్ అప్పుడు కూడా నేను 4 మంత్స్‌కి షెడ్యూల్, నేను అస్సలు వ్యూస్ గురించి అసలు పట్టించుకునేదాన్నే కాదు. ఏదో ఒక వీడియో ఖచ్చితంగా వ్యూస్ వస్తానే ఉండే, దానివల్ల ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ అయ్యేది. ఎప్పుడైనా మనం అలా పట్టించుకోకుండానే ఉంటేనే వ్యూస్ వస్తాయండి యాక్చువల్‌గా. సో, మీరు చేసే కంటెంట్‌లో ఎక్కువ మంది ఏది చూడడానికి ఇష్టపడతారు అనేది ఆలోచించుకొని చేయండి. అండ్ ఆర్‌పీఎం చూస్తూ ఉండండి. ఓవరాల్ ఛానల్ ఆర్‌పీఎం, ఆ పర్టిక్యులర్ వీడియోకి ఆర్‌పీఎం ఎంతుంది అండ్ మీరు దాన్ని బట్టే మీకు అర్థమైపోతది. ఆర్‌పీఎంని చూస్తా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎంతొచ్చిందో చూడండి. దాన్ని బట్టి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పెరిగే కొద్దీ ఓన్లీ ఒక యావరేజ్ వ్యూ డ్యూరేషనే కాదు, టైటిల్, థంబ్‌నెయిల్ అన్నీ కూడా మ్యాటర్ అవుతాయి ఆర్‌పీఎంకి కూడా. అండ్ మనం చేసే కంటెంట్ కూడా మ్యాటర్ అవుతుంది. సో, అట్లా మీరు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? ఓకే, ఈ టైటిల్ పెడితే ఈ ఆర్‌పీఎం వస్తుంది. ఇట్లా మీకు మీరు ఆలోచించుకోవాలి. సో, అలా ఆలోచిస్తూ మీరు వీడియోస్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుందనేది మీకు అర్థమవుతుంది. ఆర్‌పీఎంలు, సీపీఎం అంటే సీపీఎం వేరు, ఆర్‌పీఎం వేరు. సీపీఎం అంటే అసలు యాడ్స్‌కొచ్చే రెవెన్యూ. ఆర్‌పీఎం అంటే మనకొచ్చే రెవెన్యూ యూట్యూబ్ తీసుకోగా. ఆర్‌పీఎం గురించి వీటిల గురించి నేను వీడియోస్ చేశాను. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూడండి. ఇంకా ఎలాబొరేట్‌గా ఉంటది ఆ వీడియోస్‌లో. అండ్ ఇంకోటి టైటిల్ గురించి చెప్తానని చెప్పాను కదా! టైటిల్ అనేది తిన్నగా రాయాలి. ఏది పడితే అది రాయకూడదు. దాన్ని బట్టి కూడా మనకు రెవెన్యూ ఉంటది అండ్ ఆర్‌పీఎం కూడా ఉంటది. ఇప్పుడు ఫ్యాషన్ ఏమైపోయిందంటే ఈవెన్ ఈ టైటిల్స్ కూడా ఇలా రాయకూడదు యాక్చువల్‌గా. ఇంగ్లీష్‌లో రాసామనుకోండి ఇంకా బావుంటాయి. కాకపోతే నాకేంటంటే టైటిల్ కంటే కూడా నాకు ఆడియన్స్‌లోకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ ఛానలే క్రియేటర్స్ ఛానల్ గదా! నేనేదో ఊరికే నా ఇష్టం వచ్చినట్టు టైటిల్ పెట్టుకునేదానికంటే మీకు నచ్చేలాగా, మీకు అర్థమయ్యేలాగా పెడితే బావుంటదనేసి నేను నార్మల్‌గానే పెడతాను గానీ, మీరు చూడండి నా కుకింగ్ వీడియోస్‌లో ఖచ్చితంగా, కుకింగ్ వీడియోస్ అనే కాదు, నార్మల్‌గా ఇప్పుడు వ్లాగ్స్ లాగా చేస్తున్నానులెండి. ట్రావెల్ వ్లాగ్స్ లాగా. మీరు చూసారంటే గనక ఆ వీడియోస్‌లో నేను ఆ ప్లేస్ పేరు ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. అంతేగాని తెలుగులో ఊరికే టైటిల్ అంతా ఏదో ఒకటి రాయను. ఆ ప్లేస్, ఈ ప్లేస్ అని అట్లా కాకుండా ఖచ్చితంగా ఆ పేరనేది రాస్తాను. సో, దానివల్ల గూడా మనకి డిఫరెన్స్ ఉంటదండి. ఖచ్చితంగా దాంట్లో గూడా మనకి డిఫరెన్స్ ఉంటది. ఏది మనకి రెవెన్యూ విషయంలో. నాకందుకే ఈ ఛానల్ కంటే ఆ ఛానల్‌లో వ్యూస్ తక్కువొచ్చినా గానీ ఒక్కొక్కసారి రెవెన్యూ ఎక్కువుంటది.
ఎందుకంటే రీజన్ అదే, టైటిల్ అనేది మనం పిచ్చి పిచ్చిగా పెట్టేదానికంటే కరెక్ట్ టైటిల్ పెట్టాలి. ఇప్పుడు తాజ్‌మహల్ ఉంటుంది. తాజ్‌మహల్ గురించి మనం తాజ్‌మహల్ అనే రాయాలి. అలా కాకుండా వైఫ్ కోసం కట్టిన సమాధి అట్లా ఏదన్నా అలా రాసేదానికంటే వంకర టింకరగా రాయడం అనమాట. అలా రాసేదానికంటే ఒరిజినల్‌గా రాస్తేనే మీకు ఆర్‌పిఎం ఎక్కువ ఉంటది. సో, అది కూడా ఆలోచించుకొని రాయండి టైటిల్స్ కూడా. ఇప్పుడు కుకింగ్ వీడియో ఉంది. చికెన్ కర్రీ ఇలా చేశారంటే, అలా చేశారంటే అనేసి రాసే కంటే అలా రాయండి, తప్పులేదు రాయండి. కానీ చికెన్ కర్రీ అని కూడా రాయండి టైటిల్‌లో. అది కూడా ఇంపార్టెంట్. ఒకసారి రాసినా చాలు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది. సో, ఇది ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటి, మార్నింగ్ టైంలో వీడియోస్ పెడితే గనుక రెవెన్యూ వస్తదండి. అంటే యాడ్స్ వల్ల అని కాదు గానీ, ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి. ఇప్పుడు మనకి మీరు అబ్జర్వ్ చేయండి, మార్నింగ్ టైంలో యాడ్స్ ఎక్కువొస్తాయి. ప్రతి వీడియోకి యాడ్స్ వస్తాయి. మధ్య మధ్యలో యాడ్స్ వస్తాయి. అలా మీరు వీడియోస్ చూడడం పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటాయి ఆ యాడ్స్ అనేది. మేబీ ఫస్ట్ అండ్ లాస్ట్ రావచ్చు. లాంగ్ వీడియో అయినా సరే మనకి మధ్యలో కూడా రావు. మీరు అబ్జర్వ్ చేయండి ఒక్కొక్కసారి. సో, అది కూడా ఉంటుందన్నమాట. సో, మార్నింగ్ టైంలో పెడితే మీకు రెవెన్యూ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. వ్యూస్ వస్తే కనుక. వ్యూస్ రాకపోతే ఏం చేయలేమనుకోండి. ఎందుకంటే కంపల్సరీ యాడ్ వస్తుంది మార్నింగ్ టైంలో. అది. ఇప్పుడు ఒక వ్యూవర్ ఉన్నారనుకోండి. ఆ వ్యూవర్ కంటిన్యూస్‌గా అలా యూట్యూబ్ చూస్తూ ఉంటారనుకోండి. ఆ చూస్తూ ఉన్న టైంలో కొన్నిటికే యాడ్స్ వస్తాయి. తర్వాత రావు. అన్‌లక్కీగా మీకు ఎక్కువ వీడియోస్ తర్వాత మీ వీడియో చూసారనుకోండి, యాడ్స్ పోయినట్టే కదా అవన్నీ కూడా. సో, అది. నేను ఇదివరకు కూడా నేను 4కి పెట్టేదాన్ని. నా ఫస్ట్ ఛానల్‌లో ఈవినింగ్ 4కి పెట్టేదాన్ననమాట వీడియోస్. నేను తర్వాత చేంజ్ చేశాను. మార్నింగ్ 10కైతే చేంజ్ చేశాను. ఇదే ఆలోచించుకొని చేంజ్ చేశాననమాట. సో, అది కూడా డిఫరెన్స్ ఉంటుంది. అది కూడా చూసుకోండి. సో, మెయిన్ మనం చేయాల్సిన పని మనం కరెక్ట్‌గా చేయాలి అనేసి అనుకోండి అంతే. ఏం ప్రాబ్లం లేదండి. అన్నీ అవుతాయి. మనం పడే కష్టం అనేది ఎప్పుడు ఊరికే పోదు. ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకుంటే చాలు. సో, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నా సంగతే తీసుకుంటే నాకు ఆ ఛానల్‌లో వ్యూస్ రాలేదు కాబట్టి ఇవన్నీ నేను చూడగలిగాను. ఇవన్నీ నేను అనలైజ్ చేయగలిగాను. దాన్ని బట్టే ఇవన్నీ మీకు చెప్పగలుగుతున్నాను. సో, ఆ విధంగా నాకు ఈ ఛానల్ ద్వారా ఎంతో కొంత హోప్ వచ్చిందనమాట. ఓకే, నేను కూడా ఏదైనా చేయగలను అనేసి. సేమ్ అదే విధంగా ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆవిడ అసలు చాలా ఫీల్ అయిపోయేవాళ్ళు. అసలు నేను ఎందుకు ఛానల్ స్టార్ట్ చేశానో అసలు ఇది అనుకుంటా అట్లా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు అనమాట. ఆవిడకి కూడా యూట్యూబ్ తరపునే చక్కగా ఒక దారి దొరికిందనమాట. ఏదో ఒకటి ప్రమోషన్స్ చేస్తున్నారు అలా ఒక వే అంటూ వస్తుంది మనకు ఖచ్చితంగా. మనం ఓపికగా వెయిట్ చేయగలగాలి. ఆ రోజు కోసం మనం వెయిట్ చేసేదానికంటే దాని గురించి మనం ఏదో ఒక కృషి చేయాలి కంపల్సరీ. అదే వస్తుందిలే అని ఊరికే చూస్తూ కూర్చోకుండా ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అదంతా చూసుకుంటూ చేస్తే ఖచ్చితంగా మీకు రెవెన్యూ పెరుగుతుంది, వ్యూస్ పెరుగుతాయి, ఛానల్ గ్రో అవుతుంది, సక్సెస్ అవుతారు. సో, ఇది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. అండ్ ఫాలో అయిన తర్వాత కూడా వ్యూస్ రాకపోయినా సరే వెయిట్ చేయండి. ఏం కాదు. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, మీరు వదిలేయొద్దు. ఛానల్ని మాత్రం వదిలేయొద్దు. సరదాగా చేయండి. సీరియస్‌గా కాకపోయినా సరదాగా. ఓకే, ఎలాగో మీకు అంతా ఈజీ అయిపోయింది. ఆ పని చేయడం అనేది ఈజీ అయిపోయింది మీకు. సో, వీడియో పెట్టి వదిలేసేయండి అంతే. ఇంకేం పట్టించుకోవద్దు. ఇంకా ఎలా తెద్దాము వీడియోస్, ఇదే ఆలోచించుకోండి. ఈ మైండ్ సెట్ ఉంటేనే మనకి ఏదో ఒక రూపంలో సక్సెస్ అనేది వస్తుంది. సో, ఇదండి నేను చెప్పేది. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.